బడుగు బలహీన వర్గాల వారు కూడా సంతోషంగా ఉండాలనే సంకల్పంతో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ హరీష్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ కుమార్ సహకారంతో పేదలకు దీపావళి కిట్లు, పేద విద్యార్థులకు ఉన్నత విద్యా నిమిత్తం నగదు సాయం, అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో 1242వ రోజు చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ పేదల ఇళ్లలో కూడా దీపావళి వెలుగులు నింపాలని బాణసంచి ఇవ్వడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు సంక్షేమం అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడుపుతున్నారన్నారు. ఉద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా డీఏ పెంపు, ఇతర అంశాలపై తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో బత్తుల సూర్యప్రసాద్, కర్రి వీరబాబు, మండపాక నాగబాబు, సలీం సతీబాబు, ఫౌండేషన్ టీడీపీ కార్యకర్తలు, మహిళా మనులు తదితరులు పాల్గొన్నారు. కాసుడు పరిపాలన పోయి 2 సంవత్సరాలు రావడం జరిగింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి ఈ 6 పథకాల ద్వారా ఎంతోమంది అభివృద్ధి పొందుతూ మరి దేశంలోనే ఆంధ్రప్రదేశాన్ని మహోన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, మన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, దాట్ల బుచ్చిబాబు గారు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి పేదవాడికి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మరి గత 1245 రోజుల నుంచి ఏకదాటిగా పేద ప్రజలకు ఉచిత భోజనం అందిస్తున్న నా కుటుంబ సభ్యులకి, ఫౌండేషన్ సభ్యులకి, రాజకీయ నాయకులకి, మహిళా మనులకి పేరు పేరిన మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, అదేగా మా సోదరి మరి వాళ్ళ భర్త సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లలు మంచి చదువులు చదువుతూ మరి చదవడానికి కొద్దిగా డబ్బు కొరత అయ్యి ఉండడం వల్ల మన ఫౌండేషన్ ద్వారా అండగా ఉంటా ఉన్నాం. అదేవిధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా ఈ ఇద్దరు అమ్మాయిలకు కూడా మా వంతుగా తర్వాత లోకేష్ గారు కూడా ఈ విషయం తెలియపరిచి వారికి చదువులకు అండగా ఉంటామని కోరుకుంటూ జై తెలుగుదేశం. నా పేరు దుర్గా కుమారి అండి. అన్న సుబ్బు గారికి వచ్చి నా కష్టం అంతా చెప్పుకున్నాను. నా ఆర్థిక పరిస్థితి అసలు బాగోలేదండి. నా భర్త ఒక 3 సంవత్సరాల బట్టి నుంచి సరిగ్గా లేక నేను బిడ్డను చదివించుకోలేకపోతున్నానండి. ఇలా అన్నగారికి వచ్చి చెప్తే మా ఫౌండేషన్ ఉందమ్మా, లోకేష్ గారికి నేను తెలుపుతాను, బిడ్డలకి సాయం చేస్తారు, చదువులకి నీకు ఆర్థిక పరిస్థితికి కూడా మేము చూస్తామని చెప్పారండి. బిడ్డ పెద్ద పాప ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి, చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. ఇంకా చదివించాలని నా కోరిక. అన్నగారు ఏమైనా సాయం చేస్తారని నేను ఇలా వచ్చి నా కష్టం చెప్పుకున్నానండి. ఇప్పుడు నాకు బిడ్డలకి మతాబీలు అవి ఇచ్చారు, నాకు డబ్బులు కూడా సాయం చేశారండి. ఇప్పుడు నాకు ఇంకా బిడ్డలకి చదువులకి అది నాకు ఆర్థిక పరిస్థితి నాకు సాయం చేస్తారని లోకేష్ గారిని కోరుకుంటున్నాను.